ఒక చేప ధైర్యంగా అక్వేరియం ఫిల్టర్ లోకి దూకితే దాని స్నేహితుడు ఒక రాయిని దానిపై విసురుతాడు. ఆ చేప ఆ రాయిని ఫిల్టర్ మోటార్ దగ్గర ఉంచి ఫిల్టర్ ను ఆపగలుగుతుంది. ఆ తర్వాత అది ఎగ్జాస్ట్ పైప్ గుండా ఈదుకుంటూ వెళ్తుంది. కానీ ఆ మోటార్ ఆ రాయిని బయటకు విసిరేయడంతో ఫిల్టర్ మళ్ళీ మొదలవుతుంది. పైపులో ఉన్న చేప వెనక్కి లాగబడుతూ ఉండగా దాని స్నేహితులు ఒక మొక్కను పైపులోకి పంపి ఆ చేప దాన్ని పట్టుకొని తప్పించుకునేలా చేస్తాయి. అయినా సరే ఆ చేప వదులుకోకూడదని నిర్ణయించుకుంటుంది. నెక్స్ట్ డే స్నేహితులు చూడకుండా ఒక రాయిని తీసుకొని ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ ఆపేస్తుంది. ఆ తర్వాత రోజు అక్వేరియం యజమాని ట్యాంక్ మురికిగా ఉందని చూసి దాన్ని శుభ్రం చేయడానికి సిద్ధమవుతాడు. కానీ అకస్మాత్తుగా ట్యాంక్ దానంతట అదే శుభ్రం అవుతుంది. యజమాని ఆటోమేటిక్ గా ఫిల్టర్ ను అమర్చడం వలన అది వారు నిద్రిస్తున్నప్పుడు ట్యాంక్ ను శుభ్రం చేస్తుందని చేపలకు తెలుస్తుంది. అయినప్పటికీ వదలకుండా చేపలు మళ్ళీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఒక చేప కిటికీలోంచి బయటకు దూకడానికి ప్రయత్నిస్తే యజమాని దాన్ని పట్టుకొని ఒక కంటైనర్ లో వేస్తాడు. అప్పుడు మరో చేప తన ప్రాణాలను తెగించి అక్వేరియం నుంచి బయటికి దూకి ఆ కంటైనర్ ను డ్రైనేజ్ లోకి తోసేస్తుంది. ఈ విధంగా చేప తప్పించుకోగలుగుతుంది. ఇందులో మోరల్ ఏంటో తెలుసా? ఎన్ని అడ్డంకులు వైఫల్యాలు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నిస్తూ ఒకరికొకరు సహకారం అందించుకుంటే లక్ష్యాన్ని సాధించవచ్చు.